ఇంకెటన్నా ఎస్కేప్ అవ్వాలంటే వాళ్ళే మనల్ని పట్టుకొని మోసుకొని పోవాలా. పరిగెత్తు, వాడి సైన్యం జరుగుతుందంటే ఎక్కడ పరిగెత్తేదిరా, తీసుకెళ్ళండి రానాల్సి వచ్చింది. ఒకవేళ మన పిల్లలు ఆ కండిషన్లో ఉండే పని అయితే మన పిల్లలకు కూడా హెచ్చరిక చెయ్యాలి. ఏమనంటే, జాగ్రత్త, నేనున్నా లేకపోయినా నీ విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకో. అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడ్డ నాడు భయపడొద్దు. వాడొచ్చి ఈ విధంగా దాడులు చేస్తే మన దేవుడేం అసమర్థుడు కాడు. ఆయన ఏలియా దేవుడుగా, దానియేలు దేవుడుగా, షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడుగా ప్రత్యక్షమై ఏ కార్యాలు చేశాడో అదే విధంగా నా కుమారుడా, నా కుమారులారా, నా కుమార్తెలారా మీకు తోడై ఉంటాడు. ఏమ ధైర్యపడద్దు. శత్రువు ఎప్పుడైతే మనకు ముఖాముఖి ఎదురవుతాడో గుర్తుపెట్టుకోండి, అప్పుడే మన దేవుడు మన పక్కన నిలబడతాడు. మనకు వానికి మధ్య అడ్డం నిలబడతాడు. అగ్నిగుండంలో ప్రవేశించక మునుపు వాళ్ళ పక్కన దేవుడు ప్రత్యక్షం కాలేదు. అగ్నిగుండములో విసరబడి ఎప్పుడైతే అగ్ని ప్రవేశం జరిగిందో అప్పుడు వాళ్ళ పక్కన నిలబడ్డాడు. ఆ నెబుకద్నెజర్ ఆశ్చర్యపోయాడు. మనం విసిరింది ఎంతమందిని? 3, మరి ఇక్కడే 4 ఉన్నారు. ఆ 4వ వాడు దేవతల స్వరూపమును పోలి ఉన్నాడు. ఎప్పుడైతే శ్రమలు అనే అగ్ని లోనికి మనం ప్రవేశిస్తామో అప్పుడు ఆయన 4వ వాడుగా ప్రత్యక్షం అవుతాడు. మనం 3 ఉంటే, మనం ఒక్కళ్ళమే ఉంటే 2వ వాడుగా ప్రత్యక్షం అవుతాడు. మనం 2 ఉంటే 3వ వాడుగా ప్రత్యక్షం అవుతాడు. మన ఫ్యామిలీలో 4 ఉంటే 5వ వాడుగా ప్రత్యక్షం అవుతాడు. 6 ఉంటే 7వ వాడుగా ప్రత్యక్షం అవుతాడు. 10 మంది ఉంటే 11వ వాడుగా ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన చెయ్యి వదిలే దేవుడైతే కాదు. హృదయములో ఆయనకు చోటు ఇయ్యనోళ్ళక పై ఆకర్షణలను బట్టి ఎవరన్నా వస్తే వాళ్ళు ఆట్టే కాలం నిలవలేరు. అలా పై ఆకర్షణతో వచ్చే వాళ్ళకే జర్కులిచ్చి పరీక్షించి ఉంటారో ఓడతారో తేలుస్తాడు. నేను చాలాసార్లు దేవునితో తగా తీసుకున్నా. అదే ఇప్పుడే కదా వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదన్నా అద్భుతాలు చేస్తే స్థిరపడతారు, కానీ వచ్చిన దగ్గర నుంచి ఇంకా అకచాట్లు పెంచావేంది? నువ్వు ఎవరికైనా సువార్త చెప్పి ప్రభువులో నడిపిస్తావా? నడిపించి ఏం చెబుతావు? నువ్వు నీకు దేవుడు కార్యం చేస్తాడు, విశ్వాసం ఉంచు, పరలోకం ఇస్తాడు, భూమి మీద కూడా సాయం చేస్తాడు అని చెప్పి పట్టుకొస్తావు. పాపం వాడు దేవుని దగ్గరికి రాగానే వానికి మళ్ళీ శ్రమలు పెరుగుతాయి. అప్పుడు నీకు ఎట్లుంటుంది? కోపం వచ్చిందా రాదా? అసలు తెలివిలేదేమే నీకేసయ్యా, తెలివిలేదు అసలు. కష్టపడి ఒక ఆత్మను తీసుకొస్తే ఏదో కార్యం చేసి స్థిరపరచుకోక వాడికి నిప్పు పెట్టి తరిమావు. వాడిని ఇప్పుడు పిలిస్తే ఏమంటున్నాడు? అరే అంతకుముందే బాగుందిరా, నాకు చర్చికి వచ్చిన కాడి నుంచి నాకు బాధలు పెరిగినారా, నేను రాను పో అంటున్నాడు వాడు. అరే రే, నోటికాడికి వచ్చిన ఆత్మను పాడు చేసావేమో. అబ్బా, తెలివిలేదు నీకు, శక్తులు ఉన్నాయి కానీ వేస్ట్. ఎప్పుడన్నా అనిపించిందా? అలా ఎవరన్నా ఎదుర్కొన్నారు? అలాగా నేను మస్తు ఎదుర్కొన్నా. మరి నా పనే ఆత్మల రక్షణలో నడిపించడం కదా. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పింది నాకు అర్థమైందా మీకు?